శ్రద్ధగా వినండి. మనసు లగ్నం చేస్తే మొదటి అధ్యాయంలోనే ఉపోద్ఘాతంలోనే చెప్పారు. దత్తాత్రేయ చెప్పారు, గురు చరిత్రలో ఉన్నటువంటి ఆ పారాయణటువంటి ప్రతి అక్షరములో నేనున్నాను, ప్రతి అక్షరములో నేనున్నాను అని చెప్పారు. కాబట్టి పూర్తి శ్రద్ధతో ప్రతి అక్షరము మీ చెవున పడుతూ ఉంటే ఆ చెవి నుంచే దత్తాత్రేయ మీలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ దత్త చరిత్ర శ్రవణానికి అంత గొప్ప ఫలితం ప్రాధాన్యత ఉంది. అందుకే విన్నవాళ్ళు చదివిన వాళ్ళు తప్పకుండా అనుగ్రహాన్ని దర్శనాలని పొందుతారు. ఆ తర్వాత నిరూపణలు ఎన్నో జరుగుతూ లైఫ్లో మంచి మార్పులు వస్తాయి. ప్రస్తావన 17, 18, 19 అధ్యాయాలలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి